సో అసలు 2016-17 లో సిఎస్కే అండ్ ఆర్ఆర్ ఎందుకు బ్యాన్ అయ్యాయో చెప్తాను. రీల్ ని సేవ్ చేసుకోండి, తెలియని వాళ్ళకి రీల్ ని షేర్ చేయండి. 2013 లో రాజస్థాన్ రాయల్స్ టీమ్ లో 3 ప్లేయర్స్ శ్రీశాంత్, అంకిత్ చవాన్ అండ్ అజిత్ వీళ్ళ ముగ్గురు స్పాట్ ఫిక్సింగ్ లో ఇన్వాల్వ్ అయ్యారని చెప్పి వీళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేశారు. అప్పుడు సుప్రీంకోర్టు ముద్గల్ గారి కింద ఒక 3 మెంబర్ కమిటీని ఫామ్ చేసి ఎంక్వైరీ చేయమన్నారు. వీళ్ళు 5 months ఎంక్వైరీ చేసి ఒక రిపోర్ట్ సబ్మిట్ చేశారు. ఆ రిపోర్ట్ లో పెద్ద పెద్ద వాళ్ళ పేర్లంతా బయటకు వచ్చాయి. అప్పట్లో ఆర్ఆర్ ఓనర్ అయిన రాజ్ కుండ్రా, సిఎస్కే టీమ్ ప్రిన్సిపల్ అయిన గురునాథ్ మేయప్పన్, ఐపీఎల్ సీఈఓ అయిన సుందర్ రమన్ వీళ్ళ పేర్లు బయటకు వచ్చాయి. వీళ్ళ మీద బీసీసీఐ లైఫ్ టైం బ్యాన్ అయితే ఇంపోజ్ చేసింది. కానీ తర్వాత సుప్రీంకోర్టు లోధా కమిటీని ఫామ్ చేసి ఇప్పుడు ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అని అడిగారు. అప్పుడు లోధా కమిటీ ఐపీఎల్ గవర్నింగ్ బాడీ రూల్స్ ప్రకారం ఏదైనా టీమ్ ప్లేయర్స్ కానీ టీమ్ మేనేజ్మెంట్ కానీ ఇటువంటి యాక్టివిటీస్ లో ఇన్వాల్వ్ అయి ఉంటే వాళ్ళ మీద బ్యాన్ ఇంపోజ్ చేయాలని ఉంటుంది. అలా సిఎస్కే అండ్ ఆర్ఆర్ మీద 2 years బ్యాన్ అయితే ఇంపోజ్ చేశారు. సో బేసిక్ గా సిఎస్కే టీమ్ ప్లేయర్స్ కానీ ధోని కానీ ఎవరు ఎటువంటి స్పాట్ ఫిక్సింగ్ లో కానీ బెట్టింగ్ లో కానీ ఇన్వాల్వ్మెంట్ అయితే లేదు. ఇలా అనుకుంటున్న వాళ్ళకి ఈ రీల్ ని షేర్ చేసి తెలియజేయండి.